లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 ద థర్డ్ కేస్ మే 1న థియేటర్లకైతే రానుంది. ఈసారి నాని అర్జున్ సర్కార్ అనే భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే ఒక కొత్త టెన్షన్స్ మేకర్స్ ను అవతరించడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా సినిమా విడుదలకు వారం ముందే సెన్సార్ స్క్రీనింగ్ చేస్తుంటారు. కానీ హిట్ 3 సినిమాకు ముగింపు నుంచి 3వ వారం ముందే సెన్సార్ సభ్యులను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ స్క్రీనింగ్ కు నాని కూడా హాజరయ్యారు. ఇది చూసి పరిశ్రమలో చాలా మందికి ఆశ్చర్యం కలిగిందట. దీనికి అర్థం దర్శక నిర్మాతలు ముందే అన్ని అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నారన్నమాట. అయితే ఈ స్క్రీనింగ్ తర్వాత సెన్సార్ సభ్యుల నుంచి ఎటువంటి అభిప్రాయం బయటికి రాలేదు. ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. హిట్ 3 సినిమా తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలతో నిండి ఉంటుందని టాక్. అందుకే కట్స్ మీద పెద్ద చర్చ సాగే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఒకవేళ భారీగా కట్స్ చూసిస్తే నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాకు చెందిన టీం రివిజన్ కమిటీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందట. ఇది తక్కువ కట్స్ తో సినిమాను విడుదల చేసేందుకు ఒక యత్నంగా చెప్పొచ్చు. అదే సమయంలో అవసరమైతే సినిమాను తిరిగి ఎడిట్ చేయడానికి సైతం ముందుగానే సిద్ధమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిట్ యూనివర్స్ లో 3వ భాగం. మొదటి 2 భాగాలు మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈసారి కథలో మాస్ యాంగిల్ పోలీస్ రఫ్ క్యారెక్టర్ తో టర్నింగ్ ఇవ్వాలని దర్శకుడు ట్రై చేశాడట. హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా టెక్నికల్ టీం నుంచి కూడా హై స్టాండర్డ్ అవుట్పుట్ వచ్చేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు సెన్సార్ సమస్య కాకుండా ఈ సినిమా టోన్ ను పూర్తిగా ప్రభావితం చేసే అంశం అవుతుంది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో ఉన్న రఫ్ మూడ్ కోసమే సినిమా అంతా హై ఇంటెన్సిటీ సన్నివేశాలతో నిండి ఉందన్న మాట అయితే వినిపిస్తుంది. మరి నాని ఈ సెన్సార్ టెన్షన్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఆ కట్స్ వాస్తవంగా ఎంతవరకు ఉంటాయో చూడాలి.